జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. సినీ ఇండస్ట్రీలో వారసత్వాలు చాలా సహజం. ఫ్యామిలీ నుండి ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారంటే ఎంట్రీ కూడా ఈజీగానే ఉంటుంది. అలా టాలీవుడ్ లో జెండా పాతిన కృష్ణ, మహేష్ బాబుల బాటలో మేము నడుస్తామంటూ ఇదిగో ఇలా క్యూ కడుతున్నారట ఘట్టమనేని వారసులు. ఇంతకీ టాలీవుడ్ లో పాగా వేస్తామంటూ ఎంట్రీ ఇస్తున్న ఆ వారసులు ఎవరో మనము ఓ లొక్కేద్దామా? కృష్ణ, మహేష్ బాబు టాలీవుడ్ లో జెండా పాతిన సూపర్ స్టార్స్. ఇంకేం వారి బాటలోనే మేము నడుస్తామంటూ ఇదిగో ఇలా క్యూ కడుతున్నారట ఘట్టమనేని వారసులు. వీరిలో ఇప్పటికే రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని తేజ కుమారుడితో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా, కొడుకు జయకృష్ణ RX100 మంగళవారంలతో సత్తా చాటిన అజయ్ భూపతి డైరెక్షన్ లో హీరోగా లాంచ్ అవుతున్నాడు. ఇదే సినిమాతో రవీనా టాండన్ కూతురు రషా తడాని టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఇక మహేష్ బాబు కొడుకు గౌతమ్ 1 నేనొక్కడిలో కనిపించి ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి బాటలోనే తన కూతురు జాన్వీ స్వరూప్ కూడా టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందంటూ జాన్వీ బర్త్డేకి సాలిడ్ అప్డేట్ వదిలింది మంజుల. జాన్వీ 2018లో మంజుల దర్శకత్వంలో వచ్చిన మనసుకు నచ్చిందిలో గెస్ట్ రోల్లో కనిపించింది. చూడాలి మరి, నటనతో పాటు పెయింటింగ్, డాన్స్, ఫిట్నెస్, డ్రైవింగ్ అంటూ అన్నింటా ట్రైనింగ్ అవుతున్న ఈ అమ్మడు ఎవరితో జోడీ కట్టనుందో. ఇక మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చి హీరో దేవకీ నందన వాసుదేవాతో ప్రూవ్ చేసుకోగా, సుధీర్ బాబు కొడుకు చరిత్ మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో కనిపించి మంచి పేరే తెచ్చుకున్నారు. ఇక తాజాగా సుధీర్ బాబు మరొక కొడుకు దర్శన్ ఫౌజీలో చిన్న ప్రభాస్ పాత్రలో నటిస్తున్నాడట. అంటే వచ్చే రోజుల్లో టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ ఉన్నట్లుగా ఘట్టమనేని కాంపౌండ్ కూడా ఒకటి రెడీ అవుతుందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.